హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి మొత్తం ఇంట్లోనే ఉంటుంది, ఎందుకంటే ఇంకా బయటకు వెళ్ళకూడదు కదా. సో టోటల్ లాక్డౌన్ అయిపోయాం మనం. సో 31st మార్చ్ 31st వరకు ఇంకా బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. సో ఒక 3 days ముందు నుంచి స్టార్ట్ చేసేసాము. రిషిని అయితే ఇంకా అస్సలు తీసుకెళ్ళట్లేదు డోర్ బయట కూడా, ఎందుకంటే లిఫ్ట్లోనే తిరుగుతూ ఉంటారు కదా జనాలు. సో లిఫ్ట్స్ అవి ముట్టుకోవడం కూడా అంత సేఫ్ కాదు. సో ఇంకా రిషిని బయటికి తీసుకెళ్ళట్లేదు, పాపం ఇంట్లోనే ఇంకా ఉండిపోయాం మేము. మామూలుగా అయితే ఈ టైంలో చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు మనం ఫ్యామిలీతోని. బట్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే శ్రీకాంత్ ఒక్కరే అక్కడ ఉండిపోయారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉంటానని. 1 week ఉండి వెళ్దాం అనుకున్నాను. సో మా మమ్మీ ఇంకా అలా ఉంచేసారనమాట. సో అంటే ఒక 3-4 days, సరే 1 week తర్వాత ఒక 10 days అయినా మినిమం ఉండి వెళ్ళిపోదామని అనుకున్నాను. బట్ నేను వచ్చినప్పుడు అయితే ఈ కరోనా ఎఫెక్ట్ అంతా ఏం లేదు. సో ఇంకా నేనేమనుకున్నాను, ఒక 10 days ఉండి ఇంకా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ ఇంత సీరియస్గా ఇష్యూ అవుతుందని అస్సలు అనుకోలేదు. లేకపోతే అప్పుడే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. శ్రీకాంత్ అక్కడ ఒక్కలే ఉన్నారు కదా, ప్రాబ్లం అవుతుంది. కొంచెం గిల్టీగా ఎందుకు వచ్చానో అనిపిస్తుంది ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఇంకా లాక్ అయిపోయాను అనమాట. మెయిన్ ఈ సిచ్యువేషన్లోని, రిస్క్ సిచ్యువేషన్లోని శ్రీకాంత్ అక్కడ ఒక్కళ్ళనే ఉంటున్నారు అన్న భయము. ఇంకా పాపం ఎలా తింటారో, బయట కూడా తినకూడదు కదా. ప్లస్ మెయిన్ బ్యాంక్స్ ఏంటంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, లేదంటే ఏదో ఒకటి హాలిడేస్ ఇచ్చారు. బ్యాంక్స్ మాత్రం ఇవ్వట్లేదు. అదే కొంచెం అబ్బా అనిపిస్తుంది. సో ఇంకా తప్పదు, బ్యాంక్స్ అందరూ వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి మనం కూడా సపోర్ట్ చేయాలి. బట్ అయినా సరే కొంచెం తను దూరంగా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ నేను అక్కడ ఉంటే ఫుడ్ అది పెట్టి లైక్ నీట్గా పెట్టేదాన్ని, ఇంట్లోనే కుక్ చేసి. తనకు కొంచెం టైం కుదరట్లేదు, కొంచెం భయంగా ఉంది, అదొకటి. ఇంక ఇక్కడ ఉండిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్ఫ్యూ అదే సండే 22 అయింది కదా, 23rd ఎప్పుడో బుక్ చేసేసుకున్నాం ట్రైన్స్. ఒక 10 days బ్యాకే బుక్ చేసేసుకున్నాం ట్రైన్ టికెట్కి. అప్పటికి తెలియదు కదా ఈ కర్ఫ్యూ అంతా ఉంటుందని. సో ఇంక అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ట్రైన్స్ అస్సలు క్యాన్సిల్ అవ్వకూడదు దేవుడా అని. బట్ ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ క్యాన్సిల్ అయ్యాయి అని తెలియగానే నెక్స్ట్ బస్కి బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మండే, ఆ రోజు కూడా మొత్తం బస్సెస్ అన్నీ బంద్. ట్యూస్డేకి నాకు మీనా ట్రావెల్స్ అనుకుంటా అది ఉన్నాయి బస్సెస్ కంటే, అమ్మాయ ఉన్నాయి అనుకున్నాను. బుక్ చేసేసాం. రిషి నేను వెళ్దాము, సరే నన్ను ఎవరు దేవటకపోయినా పర్లేదు, మేము ఇద్దరం వెళ్ళిపోదాము శ్రీకాంత్ దగ్గరికి అనుకున్నాను. ఎందుకంటే తను ఒక్కలే ఉన్నారు కదా. సో ఇంక మళ్ళీ వీళ్ళు నన్ను దేవపెట్టినా సరే మళ్ళీ రిటర్న్ రాలేరు మా మమ్మీ వాళ్ళు. సో ఇంక వెళ్దామని బుక్ చేశాను. బట్ అది కూడా కుదరలేదనమాట. అంటే మళ్ళీ ఆ రోజే ఇంకా 31st వరకు క్యాన్సిల్ అని వచ్చింది. మళ్ళీ అవి కూడా క్యాన్సిల్ అయిపోయింది, బస్ కూడా. కొంచెం డిసప్పాయింట్మెంట్. సో ఇంకా ప్రిపేర్ అయిపోయాను. ఇంకా లగేజ్ అంతా కూడా సర్దేసుకొని, శానిటైజర్స్ అసలు ఎంత తిరిగినా శానిటైజర్లు అయితే అసలు దొరకట్లేదు. చిన్న బాటిల్ దొరికింది అంతే. సో ఇదే సర్లే, ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి పర్వాలేదు. సోప్తో కానీ హ్యాండ్ వాష్తో కానీ వాష్ చేసుకోవచ్చు. బట్ బయటకు వెళ్తే మాత్రం ఉండాలి శానిటైజర్స్, కంపల్సరీ క్యారీ చేయండి. ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్ళరు, ఒకవేళ ఎమర్జెన్సీ కేసెస్లో వెళ్ళినా సరే శానిటైజర్స్, మాస్క్ వేసుకొని నీట్గా ప్యాకప్ అయి వెళ్ళండి. అండ్ మెయిన్గా పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. రిషితో నాకు అదే భయం వేస్తుంది. ఇప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడే అనుకున్నాను అనమాట, ఎలా వెళ్ళాలి, చిన్నపిల్ల పాప కదా, తనకి నోట్లో వేలు పెట్టేసుకుంటుంది అలా అని. సో మళ్ళీ శానిటైజర్స్ కూడా చిన్నపిల్లల దగ్గర ఎక్కువ యూజ్ చేయకూడదు. సో ఎలా వెళ్ళాలి అని బెంగ పెట్టుకున్నాను. బట్ ఇంకా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇంక వెళ్ళట్లేదు. ఇక్కడే 31st వరకు ఉంటాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడే బుక్ చేసుకుంటా. ఒకవేళ 1st-కి 2nd-కి అలా ఉంటే కనుక ఆ టైంలో ఎప్పుడు ఉంటే అప్పుడు ఇప్పుడే టికెట్స్ బుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆగిపోయి ఉంటారు కదా, వెళ్ళకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోయి అక్కడే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మొత్తం రష్ అయిపోతుంది అనమాట, టికెట్స్ కూడా ఉండవు. సో ఇప్పుడే బుక్ చేసుకోవాలి. సో ఇది నా పరిస్థితి అనమాట. ఇక్కడ ఉండిపోయినా అక్కడికి వెళ్ళలేను. నేను అసలు చాలా డైలమాలో ఉన్నాను అనమాట. ఫస్ట్ టైం నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఫీల్ అవుతున్నాను, ఎందుకు వచ్చాను ఈ టైంలో అని. సో అది. అండ్ చిన్నపిల్లల దగ్గర చెప్పాను కదా, రిషి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇంట్లో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే ఒకవేళ ఏదైనా అవసరమైనకి బయటకు వెళ్ళి వస్తారు కదా మామూలుగా జెంట్స్, ఏదైనా తేవాలన్నా ఇంట్లో నుంచి ఒక్కలే వెళ్ళాలి అని కూడా కండిషన్ పెట్టేశారు కదా మనకి. సో మా డాడీ కానీ మా బ్రదర్ కానీ ఎవరో ఒకరు వెళ్ళి వస్తున్నారు. సో వెళ్ళి వచ్చినప్పుడు కూడా కొంచెం నీట్గా కాలు చేతులన్నీ నీట్గా
క్లీన్ చేసుకొని ఉంటారనమాట. సో ఉండాలి. సో అది అందరూ కూడా కర్ఫ్యూ పాటించండి, ఎందుకంటే అది మన కోసమే కదా. సో ఎంత ఎమర్జెన్సీకి, బాగా ఎమర్జెన్సీ అయితేనే ఇప్పుడు బయటకు వెళ్ళండి, లేదు అంటే అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ 1 వీక్ మనం ఆగామంటే చాలా వరకు కరోనాని కంట్రోల్ చేసేయచ్చు. నిజంగా గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది. కొన్ని లాస్ అవుతాము, బట్ ఫైనాన్షియల్ వైజ్గా కొంచెం ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ తప్పదు. మనకి చెప్పి రాదు కదా డిసీజ్. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంట్లోనే ఫ్యామిలీతో నైస్గా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండండి 1 వీక్ కూడా. సో ఇది ఒక మంచి బెస్ట్ టైం అనుకొని ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని అలా ఉండాలన్నమాట. సో ఎస్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నేను లగేజ్ అప్పుడు ప్యాక్ చేసుకున్నాను. సో మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని అంతా చేసుకోవాలి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో, అప్పటికి ఎలా ఉంటుందో, సీరియస్ అవ్వకుండా మొత్తం అంతా కరోనా అంతా అయిపోవాలి, అంటే క్లోజ్ అయిపోవాలి మొత్తం అని గాడ్ ప్రే చేయండి. సో ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఉండి స్టే సేఫ్, స్టే హెల్దీ, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ ఇవి చూసారా, ఇవి మొక్కజొన్నలు గింజలు అంటారు కదా, కొంచెం ఎండు అనమాట, అంటే పాప్కార్న్స్ అవుతాయి కదా అవి. సో ఇంట్లో ఇలా తెచ్చిపెట్టుకుంటే ఈ టైంలో మనం బయటకు వెళ్ళాం కదా, టైంపాస్కి అలా తినడానికి బాగుంటాయి. సో ఇప్పుడు మమ్మీ చేస్తున్నారు. నాకైతే ఈ భయం చేయడం, మామూలుగా కుక్కర్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఏదో చేస్తారంట, అంటే కొంచెంసేపు ఉంచితే పట్ మన పేలుతాయి. సో అదనమాట, అక్కడ ఉంటే శ్రీకాంత్ చేస్తారు. సో ఇప్పుడు మా మమ్మీ చేస్తున్నారు. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి మొక్కజొన్న గింజలు చాలా గట్టిగా ఉంటాయి. మరి ఇవేంటో అంటే ఎండబెడతారు కదా. నేను డైరెక్ట్గా చూసాను కర్ణాటకలో ఒక రోజు. మేము మా దగ్గరలో ఉన్నప్పుడు అలా తిరగడానికి వెళ్ళినప్పుడు అలా రోడ్ల మీద, ఒక రోడ్డు అంతా ఖాళీ రోడ్డు అనమాట, అది కొత్తగా వేసిన రోడ్డు అప్పుడే. సో వాళ్ళందరూ ఇలా యూజ్ చేసుకున్నారు. అక్కడ మామూలుగా ఫీల్డ్లోంచి చేస్తారు కదా, సో అక్కడ పంట ఇలా వస్తుందన్నమాట. ఏమంటారు, మెయిజ్, మొక్కజొన్న మొత్తం గింజలన్నీ తీసి ఇలా డ్రై చేశారు. సో అవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. మేబీ వాటితో కూడా ఇలాగే అవే ఇవేమో. సో కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే మనకి పాప్కార్న్స్ వేడివేడిగా రెడీ అయిపోతాయి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని టైంపాస్ చేసుకుంటూ తినడానికి ఈ టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి. సో మా మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు అండ్ మేము రెడీగా ఉన్నాం అనమాట తినడానికి. ఇంట్లో ఏం తినడానికి బయట నుంచి ఏం తెచ్చుకుందామన్నా మనకు కష్టం కదా ఇప్పుడు. సో ఈ టైంలో ఇవి ఇలా యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులోని ఆయిల్ ఎంత, ఒక 2 స్పూన్లు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలి. అంతేనా? ఫస్ట్ కారం పోయాలా? ఫస్ట్ ఇది వేసాక ఇప్పుడు వేసి వెంటనే మూత పెట్టాలా? కొంచెం ఉప్పు, కారం, కొంచెం సాల్ట్. సౌండ్ వస్తుంది చూసారా? ప్లేట్ ఎగిరిపోయేలా ఉందా? పట్టు అయిపోయినట్టున్నాయి. సౌండ్ తగ్గిపోయింది. తీయచ్చా మూత? ఏమో అంతే, అయిపోయాయి. వేస్తే అన్నీ అయిపోయి ఇప్పుడు అంతే రెడీ అయిపోయాయి. మనం కారం వేసుకోకపోతే ఇంకా కొంచెం ఉప్పుగా కావాలంటే కారం వేసుకోకూడదు, అంతే.
ఇలా ఇంట్లో ఉంటూ టీవీ చూస్తూ లేదంటే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్గా ఏదో ఒకటి చూస్తూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే ఉగాది కదా, సో మమ్మీ ఇంటి ముందు అంతా అంటే బిల్డింగ్ అంతా వాచ్మెన్ వాళ్ళు కడిగారు అనమాట. సో ఒత్తి ముగ్గేస్తున్నారు, అందరూ కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని రెడీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ డే వేస్తారనుకోండి, బట్ ముందు రోజు అంతా కడిగారు కాబట్టి నీట్గా ముగ్గులు అదంతా వేసి, ఇక్కడ మనకి వైట్ మీద వైట్ కనిపించట్లేదు కదా, సో ఇంకా ఏదో ఒకటని ఇంక ముగ్గు ఉండాలని మా మమ్మీ వేస్తున్నారు. అండ్ మా డాడీ 7 లోపే వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు రేపటికి పూజకి కావాల్సినవి. అండ్ చాలా కాస్ట్లీ అయిపోయాయి అంట బయట మామూలుగా రేట్లు అయితే. అండ్ ఇక్కడ పువ్వు, వేపాకు, మామిడాకులు ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సిందే. 30 రూపీస్కి కొన్ని ఇచ్చారు అంతే, అసలు ఎటు సరిపోలేదు, కానీ ఉండాలని ఇంక తీసుకొచ్చారు. నెక్స్ట్ రేపటికి ముందే అంటే రేపు చేయాల్సిన వాటికి ముందే మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు. అండ్ ముందు రోజు ఉగాది ముందు రోజు అంటే ఈరోజు కొంచెం అమ్మవారికి పూజ చేయడానికి కొంచెం పప్పు ఇలా వండి పెట్టారనమాట, పూజ చేశారు. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి రేపటికి పువ్వు అది ఉగాది పచ్చడిలో కావాలి కదా, అదంతా నీట్గా సపరేట్ చేసి ఉంచుతున్నాను. సపరేట్గా పువ్వు అదంతా తీస్తున్నాను. నేను ఇంకో పక్క రిషి ఆడుకుంటుంది. రేపటికి కావాల్సినవి ఇంక ఈరోజే రెడీగా చేసి పెట్టుకుంటే రేపు తొందరగా పనులు అయిపోతాయి అనమాట. పండగ రోజు నిజంగా చెప్తున్నాను, అసలు పనులే అవ్వవు. ఎంత ఫాస్ట్గా చేసినా సరే ఉంటూనే ఉంటాయి. మనం ముందు రోజు చేసుకున్నా సరే నెక్స్ట్ డే ఉంటూనే ఉంటాయి. బట్ ఏదో కొంచెం హెల్ప్ అవుతుంది కదా, పని ఏదో కొంచెం తక్కువ అవుతుంది కదా అన్న తృప్తితో చేసుకోవాలి అంతే ముందు. సో ఎంత కొంత అయితే కొంచెం తగ్గుతుంది వర్క్ అయితే. నిజంగా ఆడవాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. సో ఇంట్లో అన్నీ అంటే అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అందించుకొని మెయిన్గా మా మమ్మీ చూసి ఇంకా అలా చెప్తున్నాను అనమాట. సో ఇంకా పిల్లలు ఉంటే ఇంకా అసలే చాలా కష్టం అవుతుంది కదా. అండ్ ఇక్కడ రిషి చూసారో, ఒక పక్క నేను వీడియో రికార్డింగ్ పెట్టాను, అది ఇంకా తను అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వ్ చేసిన తర్వాత తీసేసింది. సో అంతే, ఫైనల్గా మా మమ్మీ అమ్మవారి దగ్గర కొంచెం ప్రసాదం అది పెట్టిన తర్వాత మాకు ఇచ్చారు. అది రిషికి తినిపిస్తూ ఇంకా అందరం ఈవినింగ్ ఇలా టైం స్పెండ్ చేసాము. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయింది. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.